ఒక గ్రామంలో ఇద్దరు మహిళలుండేవారు. వారిద్దరికీ ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఒక రాత్రి ఒక బాబు చనిపోయాడు. బతికున్న బాబు కోసం ఆ ఇద్దరు మహిళలు గొడవపడటం మొదలుపెట్టారు. ఈ బాబు నావాడు అని ఒకరు, కాదు నావాడు అని మరొకరు పేచీకి దిగారు. పంచాయతీ మర్యాద రామన్న దగ్గరకు చేరింది. రామన్న ఇద్దరి వాదనలు విన్నాడు. ఎవరు నిజం చెప్తున్నారో కనిపెట్టడం కష్టమైంది. అప్పుడాయన ఒక ఉపాయం ఆలోచించాడు. తన బంట్రోతును పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు. ఈ బాబు ఎవరిదో తేలడం లేదు, కాబట్టి బాబును సరిసమానంగా 2 ముక్కలుగా కోసి ఒక్కో ముక్కను ఈ ఇద్దరు మహిళలకు ఇచ్చేయండి. అసలు నిజం బయటపడింది. వెంటనే బంట్రోతు కత్తి తీసి బాబును కోయబోతుండగా మొదటి మహిళ మౌనంగా ఉంది. సరే, నాకు రాకపోయినా పర్వాలేదు, ఆమెక్కూడా దక్కకూడదు అని మనసులో అనుకుంది. రెండవ మహిళ గట్టిగా ఏడుస్తూ రామన్న పాదాలపై పడింది. అయ్యా, వద్దు, బాబుని చంపకండి, నా బిడ్డ నాకు వద్దు, ఆమెకే ఇచ్చేయండి, కనీసం నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు అని వేడుకుంది. రామన్న వెంటనే బంట్రోతును ఆపి రెండో మహిళ వైపు తిరిగి ఈమెయే నిజమైన తల్లి అని తీర్పు ఇచ్చాడు. ఈ కథలోని నీతి: ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది, స్వార్థం ఉన్న చోట క్రూరత్వం ఉంటుంది.